అమ్మ పోయస్ గార్డెన్ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. జయ మేనకోడలు మళ్లీ అక్కడికి వస్తారన్న సమాచారంతో పోలీసులు భద్రతను పెంచారు. గత ఆదివారం వేద నిలయంలోకి దీప వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తనపై సోదరుడు దీపక్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు దీపక్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు సందర్శకులకు అనుమతి ఇవ్వటం లేదు. వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. శశికళ జైలుకెళ్లిన తరువాత కేవలం 4 పోలీసులు మాత్రమే అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉండేవారు. తాజాగా అక్కడ ఘర్షణలు చెలరేగడంతో భద్రతను పెంచారు. పోయస్ గార్డెన్ కు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 2 ఏసీపీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. గతంలో జయ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న పోలీస్ సెక్యూరిటీని పునరుద్ధరించారు. అమ్మ ఆస్తుల కోసం పోరు ముదిరింది. జయలలిత వారసురాల్ని తానేనంటూ చెప్తున్న దీప ఇప్పుడు అమ్మ బంగ్లా కోసం రోడ్డెక్కారు. ఆదివారం దీప పోయస్ గార్డెన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. వేద నిలయంలోకి తన్ను వెళ్లనివ్వాలని ధర్నాకు దిగారు దీప. ఆమెతో పాటు భారీగా అనుచరులు అక్కడికి దూసుకొచ్చారు. దీప అనుచరులకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు దీపక్ మద్దతుదారులు నినాదాలు చేశారు. అయితే తన సోదరుడు దీపక్ శశికళ మనుషులతో చేతులు కలిపారంటూ ఆరోపించారు దీపక్ అనుచరులే పోయస్ గార్డెన్లోకి రాకుండా అడ్డుకున్నారన్నారు. అమ్మకు తానే నిజమైన వారసురాలనని ఆమె ప్రకటించుకున్నారు. అంతేకాదు దీపక్ పై సంచలన ఆరోపణలు చేశారు. శశికళతో కలిసి జయలలితను దీపక్ హత్య చేశారని ఆరోపించారు దీప. పోలీస్ వలయంలో ఉన్న పోయస్ గార్డెన్ దగ్గర నుంచి పరిస్థితి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పోయస్ గార్డెన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు భద్రత ఉన్నప్పటికీ ఇప్పుడు దానికి మించినటువంటి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. నిన్న 2 రోజుల క్రితం కూడా ఈ జయలలిత నివాసంలోకి లోనికి వెళ్లేటువంటి ప్రయత్నం దీప చేశారు. అక్కడ ఉన్నటువంటి శశికళ అనుచరులు కావచ్చు, దీపక్ కూడా, వీరిద్దరూ కూడా అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు చేశారు. దీపక్ పై తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. జయలలితను కూడా హత్య చేయించింది దీపక్ అనేటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆస్తులపై న్యాయ పోరాటం చేస్తాను, ప్రధాని మోడీని కూడా కలుస్తానని ఇప్పటికే దీపక్ ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడి నుంచి దీపను బలవంతంగా పంపించేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత కూడా ఆమె ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. జయలలిత ఆస్తులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చెబుతున్న విధంగా స్మారక మందిరంగా మార్చడానికి కానీ, అలాగే వేరొకరు ఆధీనంలో ఈ ఆస్తులు ఉండడానికి కానీ ఎటువంటి వీలు లేదనేటువంటి మాట దీప మొదటి నుంచి చెప్తోంది. దానికి సంబంధించి ఎటువంటి పోరాటానికైనా నేను సిద్ధమనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా భారీ భద్రత పెంచింది. ఇప్పటికే అనేక ప్రతిపాదనలు పోయస్ గార్డెన్లోని వేద నిలయానికి సంబంధించి ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఇప్పటికే గతంలో పన్నీర్ సెల్వం చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో స్మారక మందిరంగా మార్చాలన్నటువంటి డిమాండ్ పైన ఆలోచనలు చేస్తోంది. మరోవైపు దీపక్ కూడా దానికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక కర్ణాటక కోర్టు కూడా గతంలో జయలలితకు శిక్ష విధించినప్పుడు ఏదైతే ఆస్తులకు సంబంధించిన వివాదం ఉందో దానికి సంబంధించి కూడా ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కింది కోర్టు చెప్తే సుప్రీంకోర్టు కూడా దాన్నే సమర్థించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఓవైపు జరుగుతుండగానే పోయస్ గార్డెన్ కి సంబంధించి ఇటు స్మారక మందిరం కొంతమంది, అలాగే వారసులుగా మేమున్నాం మాకే చెందాలనేటువంటి దీప. సో ఈ వివాదం ఏమవుతుంది అనేది కూడా చూడాలి. గత కొద్ది నెలలుగా ఏదైతే రాజకీయ వివాదం ఉందో, రాజకీయ వారసత్వానికి సంబంధించి పోరాటం జరుగుతుంటే ఇప్పుడు ఆస్తులకు సంబంధించినటువంటి ఈ పోరు వివాదం మరింత ముదిరే పరిస్థితులు అయితే మనకు కనబడుతుంది. మొత్తానికి ఈ వివాదంతో పోయస్ గార్డెన్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.